జగన్లా తమకు సూట్ కేస్ కంపెనీలు పెట్టే అలవాటు లేదన్నారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. ఉమ్మడి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గుంటుపల్లిలో నిర్వహించిన మినీ మహానాడుకు చిన్ని హాజరయ్యారు. లిక్కర్ స్కామ్లో ఏం జరిగిందో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యర్థులు తనపై చేస్తున్న విమర్శలకు చిన్ని కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నాయకులు కార్యకర్తలకు మాత్రమే తాను సమాధానం చెప్తాను తప్పితే ఏ విదూషకుడికి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు ఎంపీ. జగన్ రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా, నీ ప్రభుత్వమా కాదా, మా ప్రభుత్వమా? లిక్కర్ స్కామ్ జరిగిందని ఒప్పుకుంటే, నిజమని ఒప్పుకుంటే 3600 కోట్లే కాదు 1,00,000 కోట్లు అని చెప్తున్నారు. కొన్ని టీవీలు చూస్తే 3600 కోట్లు డిస్టిలరీస్ దగ్గరే, కానీ షాపుల్లోంచి 1,00,000 కోట్లు అంట. ఎప్పుడు కూడా క్యాష్ పేమెంట్స్ జరిగినాయి. ఈ క్యాష్ పేమెంట్స్ ఎక్కడికి వెళ్ళి, ఈ 3600 కోట్లు ఎక్కడికి వెళ్ళి? నాకు ఎప్పుడో ఒక రాజకేశిరెడ్డితో ఉన్న 2001లో 2021లో లింకులు తీసుకొచ్చి నేను స్కీమ్ చేస్తానంటే స్కామ్ జరిగిందా? జరిగితే నీ గవర్నమెంటేనా? మరి ఎవరి గవర్నమెంట్? మరి నీ గవర్నమెంట్లో స్కామ్ జరిగిందంటే నువ్వేగా ముందు దోషివి. కాబట్టి దోషివి నువ్వు. దోషి పలు రకాలుగా డ్రామాలు ఆడుతూ ఉంటాడు. ఈ జగన్ రెడ్డి డ్రామాలు